నిన్నెందుకు కొడుతున్నానో తెలియాలంటే నా కథ మొత్తం నీకు తెలియాలి. నా పేరు హర్ష. నేను ముంబై టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఎవరూ లేని నా జీవితంలో చదువు కెరీరే నాకు ప్రపంచమైంది. అలాంటి నా ప్రపంచంలోకి ప్రేమ అనే భావాన్ని పరిచయం చేసి నా జీవితాన్ని అందంగా మార్చింది. చెప్పరా. గుడ్ మార్నింగ్ మా. ఏంటి ఇంకా లేవలేదా? ఆయన ఇంటర్నల్ ఎగ్జామే కదా, ఇంకా 7 కదా అయ్యింది, 9కి ఎగ్జామ్. అలా అంటావేంటి మా? ఎగ్జామ్కు ముందు రివిజన్ చేసుకుంటే మంచిదే కదా, సరేనా? సరేలే, ఇంకేంటి? ఇటు చూడు. వావ్, ఎంత క్యూట్ ఉన్నాయి. నాకేనా? నీకే, కానీ ఎప్పట్లా కొరియర్లో కాకుండా ఈసారి నా చేతులతో నేనే పెడతా. ఏంటి, నువ్వు నా బర్త్డేకి వస్తున్నావా? రావడమే కాదు, నీకు పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది. సర్ప్రైజా? అయినా నువ్వు వచ్చినప్పుడు చూద్దాంలే. అమ్మో, 8 అయింది, నాకు ఎగ్జామ్ టైం అయింది, మళ్ళీ చేస్తా. బాయ్ 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 బాయ్. యా, ఓకే, ఫైన్. I will finish it by this evening. Yeah, it's going on. It's very well. And give me a second, guys. హలో. ఎగ్జామ్ ఎలా రాసావమ్మా? బాగానే రాసా. నువ్వేం చేస్తున్నావు? నేనా, చిన్న ఆఫీస్ మీటింగ్లో ఉన్నా. ఓ, అయితే సరే, నేను రూమ్కి వెళ్ళి కాల్ చేస్తాను. మాట్లాడొచ్చు కదరా. లేదు, నేను చాలా టైర్డ్ అయిపోయా ఎగ్జామ్ రాసి. నేను వెళ్ళాక కాల్ చేస్తా. సరే అమ్మా, బాయ్ బాయ్ బాయ్, టేక్ కేర్. ఓకే, బాయ్. ఒక్క నిమిషం రా. హాయ్ రా మామా. హాయ్ రా. ఏం చేస్తున్నావు మామా? ఏం లేదురా, ఖాళీనే. అరే, ఒక చిన్న హెల్ప్ చేయాలరా. నువ్వు అడగచ్చా? ఇంకెందుకు లేటు? అది శిల్పాకి నువ్వు ఒక పిజ్జా ఇవ్వాలిరా. చాలు ఆపు, ప్రతిసారి నాకేంట్రా ఇది. కావాలంటే నువ్వు ఆర్డర్ పెట్టుకోరా. అది కాదురా మామా, నేను ఇక్కడి నుంచి ఆర్డర్ పెడుతుంటే డెలివరీ టైం ఎక్కువ చూపిస్తుందిరా. కాదు, నువ్వైతే పక్కనే ఉంటావు కదా, ప్లీజ్ రా మామా, అర్థం చేసుకోరా. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తావేంద్రా నువ్వు. తను ఇప్పుడే ఎగ్జామ్ రాసి చాలా టైర్డ్ అయిపోయింది మామా, అర్థం చేసుకోరా ప్లీజ్ రా. సర్లే, ఇంకేడు పాపు, వెళ్తానులే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ రా. సరేరా, నువ్వు వెళ్తారా? హాయ్ రా. హాయ్ మా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే కాలేజ్ నుండి వచ్చా. నీ గురించి ఆలోచిస్తున్నా, ఇంతలో నువ్వే చేసావు. అబ్బో, ఏంటి ఇవాళ మంచి ఫామ్లో ఉన్నావు. ఈరోజు ఈ డ్రెస్లో ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసా? అబ్బో, ఇంకేమనిపిస్తుంది ఏంటి? క్లోజ్ యువర్ ఐస్. చేసా. ఉండు, ఎవరో డోర్ కొడుతున్నారు. ఓకే.
హే హాయ్, నువ్వేంటిక్కడ? హర్ష పిజ్జా పంపించాడు. ఓ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది హెల్ప్. ఇట్స్ ఓకే. సరే హర్ష, నేను పిజ్జా తిన్న తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఓకేరా, బాయ్ బాయ్ బాయ్. ఇక్కడే పెట్టానే. అయ్యయ్యో, పగిలిపోయిందే. హలో, బిజీనామా? ఒరేయ్, నీకొకటి చెప్పాలిరా. ఏమైందిరా? అది నా మొబైల్ డిస్ప్లే పోయిందిరా. ఎలా? నా బెడ్ మీదనే పెట్టాను. ఏదో కాల్ వచ్చిందని ఎత్తేలోపు కింద పడి పగిలిపోయింది. ఇవాళ ఎగ్జామ్ బాగా రాశాను. నాకు ఆకలి అవుతుంటే నువ్వు ఇంతలో పిజ్జా ఆర్డర్ పెట్టావు. హ్యాపీగా అంతా అవుతుంది అనుకునే లోపు మొబైల్ డిస్ప్లే పగిలిపోయింది. ఈ చిన్నదానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? డోంట్ వరీ మా, నేనున్నాగా. అది కాదురా, ప్రాజెక్ట్ డేటా అంతా ఇందులోనే ఉంది. చాలా డేటా ఉందిరా. సరే, టెన్షన్ పడుకు. ఇప్పుడేమో మనీ కూడా లేవు. సరే, నేనున్నాగా. నువ్వు ఫస్ట్ వెళ్ళి మొబైల్ షాప్లో రిపేర్ చేయించుకో. నేను డబ్బులు పంపిస్తాను. ఓకేనా? త్వరగా వెళ్ళు. ఇప్పుడా? అవును, ఇప్పుడే వెళ్ళొచ్చు కదా. సరే, వెళ్తా. సరే, అయ్యాక ఫోన్ చేయి. బాయ్. బాయ్ రా. అన్నా, చెప్పండి మేడం. మొబైల్ డిస్ప్లే పోయింది. ఎంత అవుతుంది? 16K అవుతుంది మేడం. కొంచెం తగ్గించరా అన్నా? లేదు మ్యామ్, మన షాప్లోనే తక్కువ ఉంటుంది. కావాలంటే పక్క షాప్లో కనుక్కోండి. సరే అన్నా, చేసేయండి. రిపేర్ ఎంత టైం పడుతుంది? 2 hours పడుతుంది. సిమ్ తీసి పిన్ ఇవ్వండి. పిన్ చెప్పండి, నేను చేస్తాను. 2 hours టైం పడుతుంది. అక్కడ కూర్చోండి. మేము ఫోన్ వైబ్రేట్ అవుతుంది, చూడండి. హలో. హలో. బేబీ, ఎక్కడున్నావు? వెళ్ళావా? ఇప్పుడే వచ్చా షాప్కి. అవునా? ఏమన్నారు? 2 hours టైం పడుతుందంట. మేడం, మొబైల్ తొందరగా ఏం ఇవ్వండి. చేస్తావు? సరే బేబీ, నేను మళ్ళీ చేస్తా. కూర్చోండి. 2 hours టైం పడుతుంది. మ్యామ్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. పేమెంట్? అక్కడ QR కోడ్ ఉంది, అక్కడ చేసేయండి. హలో. చెప్పరా. బేబీ, స్కానర్ పంపించా. పేమెంట్ చేయవా? అమౌంట్ ఎంత? 16K అంట. సరే, పంపిస్తున్నా చూడు. ఓకే బేబీ. అయిపోయింది. భయ్యా, వచ్చిందేమో, ఒకసారి పేమెంట్ చెక్ చేయరా? వచ్చాయి మేడం, థ్యాంక్ యూ. ఓకే భయ్యా.
హలో, ఫొటోస్ చూసావా? ఎప్పడ్రా నువ్వు? చూడు, నాకు టైం వేస్ట్ క్వశ్చన్స్ అంటే చాలా చిరాకు. నీకేం కావాలి అని నువ్వు నన్ను అడిగే ప్రశ్నకు మాత్రమే నా దగ్గర సమాధానం ఉంది. మిగిలిన ఏ క్వశ్చన్కైనా సరే నా దగ్గర నుండి నీకు ఆన్సర్ రాదు. హలో బాస్, ఇలాంటివి నేను చాలా చూసా. హలో హలో మా, ఎక్కడున్నావు? హలో హలో, ఏరా, భయపడ్డావా? నీకేం కావాలి? ప్రెజెంట్ 10 lakhs పంపించు, తర్వాత మాట్లాడుకుందాం. 10 lakhs? నా దగ్గర అంత లేవు. 10 minutesలో మనీ రాకపోతే ఒక్కో ఫోటో వైరల్ చేస్తా. నా దగ్గర నిజంగా అంత లేవు. 2 days టైం ఇవ్వు. మనీ కావాలో పరువు కావాలో నువ్వే తేల్చుకో. అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తా. ఓకే అన్న, థ్యాంక్స్. పిక్స్ బాగున్నాయా? ఎవరు మీరు? ఏం కావాలి? నాకు నచ్చిన క్వశ్చన్ అడిగావు. 50,000 రెడీ చేసుకో, 10 నిమిషాలు కాల్ చేస్తా. అంత మనీ అయితే నా దగ్గర లేవు సార్. ఇప్పుడు మీరు వేరేది ఏం అడిగినా నేను చేస్తాను సార్. గుర్తుపెట్టుకో, నీకు నీ ఫొటోస్ కావాలా వద్దా? 2 minutes టైం మాత్రమే ఇస్తా. సరే సార్, నేను లొకేషన్ పంపిస్తాను, మీరే అక్కడికి వచ్చేసేయండి. సరే, వస్తున్నా. హాయ్. ఇలానేనా? ఇలా వెళ్ళొచ్చా? పక్కన లిఫ్ట్ ఉంది, అలా వెళ్దాం. లిఫ్టా? లిఫ్ట్ ఎక్కడ ఉంది? అరే, ఏది అమ్మాయి సడన్గా మాయమైపోయిందేంటి? సర్లే, లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. హే, నువ్వేంటి ఇక్కడ? హర్ష లొకేషన్ పంపించాడు. మరి నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? రేపు నా బర్త్డే కదా, ప్లాన్ ఏమైనా చేస్తున్నాడేమో. మీ వాడు భలే క్రేజీగా ప్లాన్ చేస్తాడులే. హా, మా వాడు కొంచెం క్రేజీ. అవును, ఈ ప్లేస్ ఏంటి ఇంత మిస్టీరియస్గా ఉంది ఇక్కడ? అవును, ఏంటి ఇలా ఉంది? అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు? వెల్కమ్ మై డియర్ లవ్లీ రోసెస్. ఏ హే, హాయ్ రా. హాయ్ హర్ష. హాయ్. అరే, ఇక్కడేం ప్లాన్ చేసావురా నువ్వు? సర్ప్రైజ్. క్లోజ్ యువర్ ఐస్. అరే రే, ఏం చేస్తున్నావురా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు హర్ష? అరే, ఏమైందిరా నీకు? ఈ మాస్క్లేంట్రా? సర్ప్రైజ్. ఈ మాస్క్ ప్లాన్ ఏంట్రా? నా క్రేజీనెస్ కి ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఆడైపోతారా? హర్ష, నిన్నే. అరే, ఎక్కడికో చెప్పరా. ఎక్కడికరా? హర్ష, ఏం చేస్తున్నావు హర్ష? ప్రాంక్ ఏం చేయకు ప్లీజ్. రేయ్. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతా. నాకు రేయ్. భయం వేస్తుంది హర్ష. please. ఎవర్రా వీడు? ఏంట్రా, ఏం చేస్తున్నావురా? ప్లీజ్ హర్ష, వదిలే హర్ష ప్లీజ్. ఏంట్రా ఇదంతా? రే, Please, హర్ష, నిన్నేరా అడిగిది? please. వీడెవడో చెప్పరా. వీడికి డబ్బులు కావాలన్న ప్రతిసారి దీని ఫోటోలు నాకు పెట్టి బ్లాక్మెయిల్ చేశాడరా నా కొడుకు. ఏం ఫొటోస్ రా? నన్ను ఎంత టార్చర్ చేశాడో తెలుసారా వీడు? రే, ఏం చేసావురా? భయపడకండి, వాడు చచ్చిపోయాడులే. తప్పు చేశాడు, సచ్చాడు.
అన్నట్టు తప్పు అంటే గుర్తొచ్చింది, మీకొకటి చూపించాలి. హర్ష, మీ ఫ్రెండ్ తులసి పిజ్జా తీసుకొచ్చాడు. ఏ హాయ్ రా మామ. హాయ్ రా. సరేరా మరి నేను వెళ్తాను ఇక. థ్యాంక్స్ రా. ఓకేరా, బాయ్. ఓకే బాయ్. సరే అయితే నేను పిజ్జా తిన్న తర్వాత కాల్ చేస్తా. బాయ్. తప్పు చూపించినోడు చచ్చాడు, తప్పు చేసినోడు చావాలిగా. వదిలే హర్ష ప్లీజ్. మంగ, నువ్వేం భయపడకు, హర్ష, కత్తిపేసి నిన్ను కూడా పంపించేస్తా. ప్లీజ్. స్నేహం, ప్రేమ, ద్రోహం ఏదైనా సరే అది చివరికి గుండెల్లోనే సమాధవుతుంది. అలాంటి రాతి గుండెలను మోస్తున్న ఎంతో మంది ప్రేమికులకు ఇది అంకితం.